నమస్కారం. జేపీఎస్కు స్వాగతం. సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవెల్ల సుబ్రహ్మణ్యం కార్యాలయమునకు మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎంపీ వరప్రసాద్. ఈ సందర్భంగా నెలవెల్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో అనేక రకమైన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, అవి అన్నీ వరప్రసాద్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరగా, ఖచ్చితంగా నా వంతు కేంద్రం నుండి అత్యధిక నిధులు మీ సూలూరుపేట నియోజకవర్గానికి వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్రం నిధుల అమృత స్కీమ్ ద్వారా, అదేవిధంగా అండర్ డ్రైనేజ్ స్కీమ్స్ సూలూరుపేట పట్టణంలో కానీ నాయుడుపేట పట్టణంలో కానీ అత్యవసరం. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ డ్రైనేజ్ ఉన్న దానివల్ల ఎక్కడ పట్టినా అవి సరిగా నీళ్లు పోక, వాటిని క్లీన్ చేయక చాలా దుర్గంధమైన వాసన వస్తూ ఉన్నది సూలూరుపేట పట్టణంలో కానీ నాయుడుపేట పట్టణంలో కానీ. అదేవిధంగా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏర్పాటు చేస్తే ఎవరికి ఎక్కడ కనపడకుండా ఎక్కడో దూరంగా ఆ కలుషిత నీరు చేరేదానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెద్దలు వరప్రసాద్ గారిని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించాలని, ఇది అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మంజూరు చేయించాలని చెప్పని కూడా కోరుతున్నాను. చంద్రబాబు గారి ఆశీస్సులతో ఇక్కడున్న 2 మున్సిపాలిటీస్కి తాగునీరు కానివ్వండి, అలాగే డ్రైనేజీ, రోడ్స్, పార్క్ డెవలప్మెంటు, ఓవర్ హెడ్ ట్యాంక్స్కి, కాలువల శుభ్రతకి మాకు కనీసం 50 కోట్లు ఒక్కొక్క మున్సిపాలిటీ కంటే సూలూరుపేటకి ఒక 50 కోట్లు, నాయుడుపేటకి 50 కోట్లు కోరడం జరిగింది. నాకు ప్రభుత్వం ద్వారా ఎస్టిమేషన్స్ వేసి పంపిస్తే వారికి హామీ ఇస్తున్నా. వారు సీనియర్స్ కనుక అదే ప్రకారం చేసి ప్రజలు ఎన్డీఏని ఆదరించారు కనుక ఆ 2 తప్పనిసరిగా నేను చేస్తాను. అలాగే కాలువల శుభ్రత కూడా మీరు తయారు చేసుకోమని చెప్పి మరొకసారి వారిని తెలియజేస్తున్నా. తర్వాత ఇంకో ముఖ్యమైనది వారు తెలియజేసింది ఏమిటంటే ముఖద్వారాలు తెరిపించడం, సముద్ర ముఖద్వారాలు చెప్పడం జరిగింది. అది చాలా ముఖ్యం. అది పులికాట్టు మత్స్య సంపద మీద ఆధారపడున్న అందరికీ తెలిసిన విషయమే. కులాలకు అతీతంగా మత్స్య సంపద మీద ఆధారపడున్నారు జీవనోపాధికి. కనుక ఇక్కడ కనుక ఒకవేళ తడలో కనుక అది వీలు కాకపోతే ఈ పులికట్లకంతా కలిసే ఉంటుంది కనుక వారు కనుక అనుమతిస్తే వాకాడులో పూడి రాయిదరువు దగ్గర, అలాగే కొండూరుపాలెం దగ్గర, తూపులపాలెం దగ్గర కూడా అది ఏర్పాటు చేస్తానని చెప్పి వారికి హామీ ఇస్తున్నా. బీవుపాలెం దగ్గర సబ్బే కట్టించమని చెప్పి కోరారు కనుక అది వారు చెప్పినట్టుగా కోటపూలూరు దగ్గర మనమే చేసాము, దొరవారి సత్రం దగ్గర చేసాము, విన్నమాల దగ్గర చేసాము, పెద్దపర్య దగ్గర చేసాము. ఇలా ఎన్నో దాదాపు 12 చేయడం జరిగింది. నాయుడుపేటలో అప్పుడు వారు కోరిన తర్వాత వినాయకన్ ఎక్స్ప్రెస్ కూడా ఆఫ్ చేయించడం జరిగింది. మౌలిక సదుపాయాలు రైల్వే స్టేషన్లో తాగునీరు, లైట్ సిస్టము, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలా రైల్వే ద్వారా కనుక వారికి ఏది కావాల్సినా కూడా వారు నాకు తెలియచేస్తే కేంద్ర ప్రభుత్వంతో నేను అక్కడితో మంత్రులతో మాట్లాడి అది చేయవలసిన పనులు కూడా నేను చేస్తాను. బీవీ పాలెం దగ్గర నాకు ఈరోజే ఎమ్మెల్యే గారి సంతకంతో నేను ఒక లెటర్ తీసుకుని వెళ్ళి, ఈ వారం నేను ఢిల్లీ వెళ్ళి వచ్చే వారంలో ఎక్కడ రైల్వే బోర్డు చైర్మన్ గారితో, మంత్రితో మాట్లాడి బీవీ పాలెం దగ్గర సభ్యు తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఈ నిమిషమే నెలవాళ్ళ గారు ప్రజలకు తెలియచేయవచ్చు అని చెప్పి మేము తెలియచేస్తున్నాం.